ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం కోసం ఉత్తరాంధ్ర ఎదురు చూస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఇవి అంశాల గురించి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఉత్తరాంధ్రకి గేట్వేగా మారిన సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మరికొద్ది గంటలు మాత్రం ఉన్నాయి. ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం అయితే జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి, అలాగే దీనికి సంబంధించి ఉత్తరాంధ్రకి ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్న దానిపై మనకు మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమస్య చేసుకున్నాం. సార్, ఎట్లా చూడొచ్చు ఈ ప్రారంభోత్సవం? చాలా పండగ వాతావరణం ఉందండి. మన గ్రామాల్లో అయితే మన ఊరికే పండుగ, ఇప్పుడు యావత్తు ఉత్తరాంధ్రకే పండుగ, రాష్ట్రానికే పండుగ. ఇది ఈరోజు యావత్తు ప్రజానీకం 3 లక్షల మంది జనం ఎదురు చూస్తున్నారు. ఈరోజు అద్భుతమైన ఏర్పాట్లు జరిగాయి. అద్భుతంగా ముందుకెళ్తున్నాం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు రాక కోసం ఉత్తరాంధ్ర ఎదురు చూస్తుంది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈరోజు ఏర్పాట్లు కూడా స్వచ్ఛందంగా ప్రజానీకం వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇది ఉత్తరాంధ్రకి ఒక తలమానికమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, ప్రధానమంత్రి గారి నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు రావడం, ఇది ఒక మంచి అవకాశంగా భావించుకుంటూ ఖచ్చితంగా ఇది ఒక హిస్టరీలో రేపు ఒక రోజు అవబోతుందని తెలియజేసుకుంటాం. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇలాంటి అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? 100% అండి. ఇప్పటికే మనం అభివృద్ధి చేసాం. 2 ఇయర్స్లోనే మనకి డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ కానీ, లేకపోతే గూగుల్ సెంటర్ కానీ, ఐటీ సంబంధించిన ఇవి అన్నీ కూడా రావడం జరిగింది. విద్యా సంస్థలు వచ్చాయి. అలాగే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన బిఫోర్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయి అన్నీ కూడా. భవిష్యత్తులో కూడా మనకి అన్నీ రాబోతున్నాయి. 100% ఇది విద్యా అనుబంధ సంస్థలు కానీ, లేకపోతే పరిశ్రమ హోటల్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ, అన్ని ఇండస్ట్రీస్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ అన్నీ రాబోతున్నాయి. ఇది ఒక గేమ్ చేంజర్ అండి. ఇది మరొక 5 ఇయర్స్లో మనం మరొక 5 ఇయర్స్లో చూడబోతున్నాం. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచానికి ఒక తలమానిక అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘన స్వాగతం పలుకుతున్నారు కదా, తింసా నృత్యం ఇలాంటివన్నీ ఉన్నాయి. తింసా నృత్యం అనేది ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ ఇప్పుడే రికార్డ్ అయింది. దీనిపై ఎట్లా మాట్లాడుతారు? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ కార్యక్రమాన్ని సరే, ఆ రోజు యోగాంధ్ర అవ్వచ్చు, ఈరోజు దిన్సా అవ్వచ్చు, ఈ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు కూడా మనకి రికార్డ్స్ వస్తున్నాయి. మనకి పేరెంట్స్ మీటింగ్ కూడా రికార్డ్స్ వచ్చాయి, గిన్నిస్ ఆఫ్ రికార్డు. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పుడు కూడా ఏ ఈవెంట్ కూడా ప్రజలకి మేలు జరగాలి, ఒక రికార్డు ఇచ్చినా ఏదైనా దాని ద్వారా ప్రజల ప్రయోజనం జరగాలి. ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు అన్నీ బాగా వస్తాయి. ఇది భవిష్యత్తులో కూడా నాందిది. ఇవి ఇంకా రాబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు తక్కువ సమయంలో 2 ఇయర్స్ సమయంలోనే దేశంలోనే అద్భుతమైన అభివృద్ధి జరిగింది, అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది. ఇది ఒక మంచి ఈవెంట్గా భావించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది గేట్వేగా మారిన భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర భవిష్యత్ అంతా కూడా తలమానికంగా మారబోతుంది. అలాగే రేపు రాబోతున్న ప్రధానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా, అలాగే ఆయనకి ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా మంచి అవకాశంగా తాము భావిస్తున్నామనేది ఎంపీ కలిశెట్టి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, మెట్రో టీవీ, విజయనగరం జిల్లా నుంచి.